ప్రవీణ యేసుక్రీస్తు వారి నామమున వందనాలు. నా పేరు దినకర్. మొదటిసారిగా ఫస్ట్ మాడ్యూల్లో వచ్చినప్పుడు నాకు కూడా పెద్దగా ఏం అర్థం కాలేదు ఏం బైబిల్ జర్నీ అనేది. కానీ రాను రాను ఈ సెకండ్ మాడ్యూల్లోకి వచ్చే లోపల నేను నేర్చుకునేది ఏమంటే, బైబిల్ను క్షుణ్ణంగా పరిశీలించేంత వరకు, చదివేంత వరకు ఏ విషయం అర్థం కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పదము చదవాల్సిందే. ఏ విషయాన్ని కానీ ఏదైనా కానీ నీ అంతకు నువ్వు చెప్పడానికి వీలు లేదు. నువ్వు చెప్పేటువంటి ప్రతి విషయము ఖచ్చితంగా బైబిల్లోనే ఉండాలి. ప్రతి ఒక్కటి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం ద్వారా మాత్రమే బోధించాలి. ఇది కట్టుదిట్టమైనటువంటి పగడ్బందీగా చాలా నిజాయితీ నిక్కచ్చిగా ఉన్నటువంటి విషయం నేను చూసినాను ఇక్కడ. కాబట్టి ఈ విషయం కాకుండా బయట ఎన్నో విషయాలు, అబద్ధమైనటువంటి విషయాలు, బోధలు, అనవసరమైనటువంటి విషయాలతో ఉన్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నవి. వీటికి వచ్చిన తర్వాత నేను చెప్పేటువంటి బోధలో కూడా చాలా మార్పు వచ్చింది. నేను చెప్పే బోధలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. చెప్పే విషయం కూడా తెలుసుకొని చెప్పాలా, తెలియకుండా చెప్పకూడదు. ఉండేది చెప్పాలా, లేనిది చెప్పకూడదు. చదివి చెప్పాలా, చదవకుండా చెప్పకూడదు. నీ ఇష్టానుసారంగా చెప్పడానికి వీలు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.